డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. చాలాసార్లు మనము కీలాయిడ్స్ వస్తుంటాయి చాలామందిలో. కీలాయిడ్స్ అంటే ఏంటి? కీలాయిడ్స్ అంటే మన స్కార్ టిష్యూ ఏదైతే ఉంటుందో, అంటే ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఏదైతే పుండు వస్తుందో దాన్ని మనము మల్టిపుల్ విధంగా ట్రీట్ చేస్తాం. స్కిన్ అంటే దగ్గరికి వచ్చేస్తే కుట్లు వేస్తాం దగ్గరికి లాగి, ఆరెల్స్ పల్చడి చర్మం స్కిన్ గ్రాఫ్టింగ్ అని వేయచ్చు, ఆరెల్స్ ఒక్కొక్కసారి ఫ్లాప్స్ అని తీస్తాం. అంటే సరౌండింగ్ పక్క స్కిన్ నుంచి ఆ స్కిన్ దాని కింద ఉన్న కండతో పాటి రొటేట్ చేస్తాం. దాన్ని ఫ్లాప్ అంటారు, ఫ్లాప్ సర్జరీ. ఇలా మల్టిపుల్ విధాలుగా మనము ఒక పుండుని క్లోజ్ చేస్తాం. సో క్లోజ్ చేసిన తర్వాత అదేమవుతుంది, హీల్ అయిపోతుంది. ఏదర్ స్కార్స్ ఫామ్ అవుతాయి. స్కార్స్ అంటే లైన్స్ కానీ అవ్వచ్చు, లేకపోతే వెడల్పాటి స్కార్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇలా స్కార్స్ ఫామ్ అవుతాయి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ స్కార్స్ మన బాడీ ఏమవుతుంది, ఒక స్కార్ ఒక లెవెల్స్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొన్ని స్టాప్ సిగ్నల్స్ వస్తాయి బ్రెయిన్లో నుంచి, అది ఆగిపోమని చెప్తుంది అనమాట. సో ఆ స్కారింగ్ అనేది ఆగిపోతుంది అక్కడ. బట్ ఈ కీలాయిడ్స్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే ఆ స్టాప్ సిగ్నల్స్ ఉండకపోవటం వల్ల ఆ స్కార్ గ్రో అవుతానే ఉంటుంది. మన స్కార్ మార్జిన్స్ ఉంటాయి, దానికంటే కూడా ఎక్కువ ఉబ్బుతుంది, దానికంటే కూడా ఎక్కువ బయటకు వస్తుంటుంది అనమాట. దీన్నే కీలాయిడ్స్ అని అంటారు. ఈ కీలాయిడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ డిస్ఫిగర్మెంట్. డిస్ఫిగర్మెంట్ అంటే చూడటానికి అదంతా ఉబ్బులాగా ఉండి ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంటుంది. సో అదొకటి. ఇంకొకటి దాంట్లో ఒక్కొక్కసారి ఇచ్చింగ్ కానీ, సూదులతో గుచ్చినట్టు కానీ ఇలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే ఒక్కొక్కసారి ఆ స్కిన్కి ఈ కీలాయిడ్కి మధ్యలో గ్యాప్స్లో క్లీనింగ్ సరిగా లేకపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ ఉన్న వీళ్ళల్లో కీలాయిడ్ లోపల కూడా కొంచెం హెయిర్ ఫాలికల్స్ అవన్నీ ఉంటాయి, అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా కీలాయిడ్స్ వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫేస్ మీద ఉన్నప్పుడు కీలాయిడ్స్ కానీ కనిపించే ఏరియాస్లో కీలాయిడ్స్ ఉండడం వల్ల కొంచెం డిస్ఫిగర్మెంట్ అంటే దానివల్ల వచ్చే చూడడానికి ఇబ్బందిగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట.